నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయులైనను శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువాడును వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను. నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనయ్యున్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనయ్యున్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణస్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికుండ వంటి వాడనైతిని. దేవుడికి కొద్ది వాసింది. నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు ఏసించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నా సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గునందనియ్యకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల
కఠోపాయములు వారి నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచి ఉంచినావు. వాక్కలహము మాన్పి వారిని గోడరములో దాచి ఉంచి ఉన్నావు. ప్రకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడని నీకు కనపడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనాల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఈ పరిశుద్ధ వాక్యం ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుని స్తుతించండి. ఆయన నీ మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినైనా, నువ్వు మాట్లాడితే నాకు మేలునైనా, నువ్వు మాట్లాడితే నాకు క్షేమమునైనా, నువ్వు మాట్లాడితే నాకు ఆశీర్వాదమునైనా, నువ్వు మాట్లాడితే శోధన తొలగుతుందినైనా, నువ్వు మాట్లాడితే దెయ్యాలు పారిపోతున్నాయినైనా, నువ్వు మాట్లాడుతుండే రోగాలు పారిపోతున్నాయి. ప్రభా, అయ్యా, వాక్కును పంపి నన్ను బాగు చేయండి అయ్యా, వాక్కును పంపి నన్ను దర్శించండి అయ్యా. చెబుదాం అందరం నోరారా చెబుతాం. నరపుత్రుడా, నీ నోరు బాగా తెరు, నేను నింపుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు, నిన్ను నింపడానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను తృప్తి పరచడానికి తన బాహువును చాపాడు. ఆయన తన ఆత్మను మన మధ్య సంచారం చేయింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతించండి. స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో పాడాలి. హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. పాడాలి. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో ఆమేన్ హర్షించెను నా హృదయ
హృదయ సీమా నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. అందరూ కలిసి నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. మరలా నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. చప్పట్లు. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును. పాడాలి రెండోసారి అందరూ కలిసి మాతో పాడండి. ఆమేన్ ఆమేన్ స్తోత్రం. ఏమని వివరింతును ఏమని వివరింతును. ఈ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతిని. మరోసారి నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతిని. పాడదాం. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతు. రెండోసారి మాతో కలిసి పాడండి. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యతలో ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళిక ఆమేన్ ఆమేన్ హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేద. మరోసారి. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత. చప్పట్లో. యమో ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము
ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత. పాడాలి. నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత. మరోసారి ఆమేన్. ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మరోసారి నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడుతూ నోరు తెరిచి పాడదాం. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆమేన్ ఆమేన్. మహోన్నతుడా నీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నా ప్రభా. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృప చూపించు దేవుడు. నా కొరకు 2000 సంవత్సరాల కిందటే పరమును వీడి భూలోకంలోకి వచ్చి ఆకాశానికి నీ భూమికి నీ నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పాడాలి. ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము, నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నీవే కదా నా ఆరాధన. అందరూ కలిసి నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. కలిసి పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా మే, ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా,
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. అవకాశం ఉన్నటువంటి వారు ఒకసారి మోకరిందా. అవకాశం లేని వారు ఎక్కడో వారు అక్కడే అలా నిలబడుతూ ఉండగానే అవకాశం ఉన్నటువంటి వారు మోకరించగలిగిన వారు మోకరించగలిగితే దేవుని యొక్క సన్నిధానంలో కృపగలిగిన దేవుడు సియోనులో నుండి మనతో కొద్దిసేపు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా 2000 సంవత్సరాల కిందటి మీరు నాయన ఒక రొట్టెను పట్టుకొని ఇలా సెలవు ఇచ్చారు. నేను వచ్చి పర్యంతము దీనిని మీరు చేయుడి అన్నారు. నాయన మేము దీనిని చేసినప్పుడల్లా నాయన నీ మరణమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా నీ యొక్క త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ అలా మోకరిస్తూ ఉండగా అవకాశం ఉన్నటువంటి వారు రెండోసారి మాతో కలిసి పాడండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణ